హాయ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈరోజు మట్టి పాత్రలో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. 1.5 kg చికెన్ అయితే తీసుకున్నానండి. సో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత మన సీక్రెట్ మసాలా పౌడర్ అయితే వేసేసుకుందాము. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆయిల్లో మసాలా బాగా పట్టేలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. తర్వాత కూరకి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాము. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఈలోపు 2 టమాటాలు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ ఒక జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకుందాము. ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకుందాము. తర్వాత పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలేంత వరకు కూడా మగ్గించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే కూడా వేసేద్దామండి. చికెన్ పీసెస్ వేసాక చికెన్, ఆనియన్, టమాటో పేస్ట్ ఏదైతే వేసామో మొత్తం బాగా కలిసే వరకు కూడా కలుపుకుందామండి. తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు మగ్గించుకుందాము చికెన్ కుక్ అయ్యే వరకు. సో మనకి ఇక్కడ చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే మ్యాక్సిమం చికెన్ అనేది కుక్ అవుతుంది. ఒకవేళ మీకు నీరమైన తక్కువైనట్టు అనిపిస్తామైతే కనుక గ్రేవీ తక్కువైనట్టు అనిపించిన కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. తర్వాత బాగా మగ్గాక కారం అలాగే కూరకు తగినంత చికెన్ మసాలా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బాగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.